అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. ఆచార్యులు లభించడం అంత సులువేమీ కాదు. జన్మజన్మల తప ఫలానికి చిహ్నం అది. ఎవరు భగవంతుని చేరుకునే మార్గాన్ని సుగమం చేయగలరో అతనే నిజమైన ఆచార్యులు. ఒక్కో ఇంట తండ్రే పిల్లాడికి ఆచార్యులుగా ఉంటారు. ఒక్కో ఇంట ఆ ఇంట ఆడపిల్లను కన్యాదానం చేయడానికి తండ్రి గారు వెతికి మరీ వేదం నేర్చిన సద్బ్రాహ్మణునికి ఇవ్వడానికి మొగ్గు చూపుతారు. అలాంటి వ్యక్తి దొరికిన పక్షాన వివాహానంతరం ఆ భర్తే ఆమెకు గురువు అవుతారు. అది చాలు ఆ పిల్ల గృహస్థాశ్రమంలోనే తరించిపోవడానికి. గురువుగారిపై గల అచంచల నమ్మకమే ఆత్మోద్ధారణకు కారణమవుతుంది. కలిసొచ్చినంత కాలం నమ్మటం ఒక రకం, కలిసి వచ్చినా రాకపోయినా ఆ ఆచార్యులపై విశ్వాసం సడలకపోవడమే నిజమైన శిష్యులకు ఉండాల్సిన లక్షణం. అందుకే భగవంతుడి దగ్గర, గురువు గారి దగ్గర ఒక పరీక్ష ఉంటుంది. వీడు ఉంచుకునేవాడేనా అని చూడటానికి గురువుగారు రకరకాల పరీక్షలు పెడుతుంటారు. ఒక్కోసారి శిష్యుని పట్ల చాలా నిర్లక్ష్య భావనతో వ్యవహరిస్తుంటారు. అలా ఉండటంలో అంతరార్థం ఏదో ఉండే ఉంటుంది. గురువుగారికి నా పట్ల చాలా ప్రేమ ఉంది, అది ఎప్పటికీ చెక్కు చెదరనిది అని ఎవరైతే నిలబడగలరో వారే అంతిమంగా ఆ గురువుగారి జ్ఞాన సంపదకు, ప్రేమకు పాత్రులవుతారు. అంతేకాని అస్తమానం శిష్యుడు ఏది అడిగితే అది ఇచ్చిన గురువు గారు మంచివారు, శిష్యుడు ఏదో ప్రతిపాదన చేస్తే వద్దున్న గురువు గారు మంచివారు కాదు అనుకోవడం ఎలా ఎలా వృద్ధిలోకి వస్తాడు ఆ శిష్యుడు? వాడు త్రిశంకుడు వలె అవుతారు. ఒకసారి గురువు గారు పరీక్ష చాలా చమత్కారంగా ఉంటుంది. ఒకప్పుడు పరమాచార్యుల వారి దగ్గరికి ఆయన శిష్యుల్లో ఒక వ్యక్తి చాలా బాధపడుతూ వెళ్ళాడు. వారి అన్నగారు చనిపోతారని, ఇక ఎక్కువ కాలం ఉండరు, కొద్ది సమయం మాత్రమే ఉంటారని డాక్టర్లు చెప్పారని వాపోతాడు. మహాస్వామి వారు అలా నిలబడ్డారు. చూడలేదు, కనీసం పలకరించలేదు. మామూలుగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఒక కట్టుదిట్టం ఉంది. గురువుగారు చాలు అనేదాకా సాష్టాంగ నమస్కారాలు చేయాలి. మామూలుగా అయితే గురువుకి 4 సార్లు సాష్టాంగ ప్రణామం చెయ్యాలి. ఆ వచ్చిన శిష్యుడు 4 మార్లు నమస్కారం చేసి నుంచున్నాడు. పరమాచార్యుల వారు చేస్తూ ఉండు అలానే నమస్కారాలు అని అన్నారు. శిష్యుడు తెల్లబోయాడు. అలా చేస్తూనే ఉన్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఆ ఎముకలు నొప్పి వచ్చి ఒక నమస్కారం చెయ్యలేక గోడ దగ్గర చతికిలి పడిపోయాడు. పరమాచార్యుల వారు వచ్చి అన్నారు, ఇక మీ అన్నయ్య దగ్గరకు పో అని. అలా అనగానే హాస్పిటల్కి వెళ్ళాడు ఆ శిష్యుడు. డాక్టర్లు అన్నారు, ఏం ఆశ్చర్యం జరిగిందో మాకు తెలీదు, మీ అన్నగారు బతికారు అని. అప్పుడు ఆ శిష్యుడికి అర్థమైంది, మీ అన్నయ్య కష్టాన్ని నువ్వు నాకు చేసిన నమస్కారంతో తీసివేశాను, మీ అన్నయ్య బ్రతికిపోయాడు పో అని పరమాచార్యులు నోటితో చెప్పలేదు, శిష్యుడు వినలేదు. అలా మనం యొక్క భారాన్నంతా ఆ ఆచార్యుల యొక్క శ్రీచరణాల వద్ద పెట్టి మనం ఆ ఆచార్యుని పరిపూర్ణంగా ఆశ్రయిస్తే వారే మన యొక్క గతిని, సద్గతిని చూపిస్తారు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.